అదేం చేప అంటే తెల్లకూరమైన చేప. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఏంటంటే సంగతులు, మా సంగతులు అయితే నిన్నటితో మొత్తం సెలబ్రేషన్ అయితే మొత్తం అయిపోయినట్టే. రాజీ ఫుల్ హ్యాపీ. ఒక బాధ్యత అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈరోజు ఉదయాన్నే లేచి పని కనుక్కోవడానికి కారు మంచి వెళ్ళాను. కారు మంచిలో పని దొరికింది. అది కాక ఎందుకంటే ఫస్ట్ ఎండకు తప్పించుకునే పని అంటే లోన ప్లాస్టింగ్ ఇలాంటిది డబుల్ బెడ్రూమ్ అది మొత్తం చేయాలంట ప్లాస్టింగ్. సాయంత్రం కల్లా కాల్ చేస్తాడు, అంటే వర్క్ ఉండిద్దాం ఉండదు అన్న ఉద్దేశంతో. ఒకవేళ అక్కడ లేని పక్షంలో మళ్ళీ వెనకుండా పోయి పనులు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాము. స్కూల్కి వెళ్ళేటైనా మళ్ళీ మనం ఎటన్నా దేశాలను పోయి సంపాదించుకోవటం ఇదంతా ఎందుకు? పిల్లలు చిన్నప్పటి నుంచి చదివిస్తుంటేనే వాళ్ళకి చదువు అనేది అబ్బిద్ది. అందుకని చెప్పేసి వాళ్ళ ఉద్దేశాన మరి పొలం అన్న ఒక 10 ఎకరాలు మాట్లాడుకొని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే పిల్లల్ని చదివించుకుందామా, లేదా పిల్లల్ని చదివించుకుంటే కూలి నాలుగు పోతే ఇక్కడే పొలం ఎందుకు బాగా అప్పుడు కూడా నీకు తేలి కొట్టిన కానీ నుంచి నాకు చాలా భయం వేస్తుంది పొలం పనులు అంటే. ఏదన్నా సొంత పొలం ఉంటే తిండి గింజల కన్నా 2 ఎకరాలు వేసుకునేది, కూలి నాలు చేసుకుంటూ ఇట్లా మంచి వీడియోస్ తీసుకుంటూ పిల్లలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. కొంచెం అలాంటివన్నీ చాలా చాలా ప్రాసెసింగ్స్ అసలు ఇటు కాకుండా పరిస్థితుల్లో ఉండిపోతున్నాం అండి. అవి కొంచెం క్లారిటీ అవ్వాలి. క్లారిటీ అవ్వాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని నేను నా భార్య డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు కటింగ్ చేసుకుని వెళ్దాం అనుకుంటే ఏందో ఆ ధ్యాస అటు ఎలా అనిపించలేదు. అదొక ఇదిగా ఉంటుంది. సరే బాగానే ఉంటాను, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అయితే కటింగ్ చేయించుకోవాలని చెప్పేసి షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ 2-3 క్యూలో ఉన్నారు. అది కాదని చెప్పి జెండా చెట్టు కాడికి వెళ్ళి ఒక తీసుకొని సీసా తాగిన తర్వాత మా తమ్ముడు ఫోన్ చేశాడు. ఇంతవరకు రాజ్కుమార్ కూడా తెలియదు ఈ విషయం. మా తమ్ముడు ఫోన్ చేసి అంటే మేము మధ్య ఫోన్ చేశాడు. ఒంగోలు వెళ్ళాడంట చిన్న పని మీద. తర్వాత ఫోన్ చేసి అన్న రాత్రి షికార్కి వెళ్ళాము, చేపలకి వెళ్ళాము, చేపలు పట్టుకున్నాము. నాకు ఉదయాన్నే ఇటు వెళ్ళటం వేరే ఊరు వెళ్ళాను. అవి శుభ్రం చేయడం, పులుసు పెట్టుకొని తినటం ఇవన్నీ నాకు కుదరలేదు చేపల విషయంలో. అది కాక రోజు తెచ్చుకుంటా ఉన్నాను. మా ఉదయం ఎప్పటి నుంచి అడుగుతూ ఉంది చేపలు అని ఇయ్యని. ఒకవేళ షికార్కి వెళ్ళినా కూడా కౌజుపెట్టు మాసమో లేకపోతే ఏదో ఒకటి తీసుకురా అబ్బాయి అని చెప్పేసి వదిన అడుగుతూ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి రోజు చేపలు పట్టుకొచ్చినవి మా ఫ్రెండ్ దగ్గర ఉండేవి. ఆ చేపలు తెచ్చుకొని వదిన చేత చేపల పులుసో లేకపోతే చేపల బిర్యానీయో చేపల పలావో లేకపోతే చేపల ఫ్రైయో ఇన్ని రకాల్లో చేయబోదు అటు కుదిరిద్ది. ఇప్పుడు దాకా 10 షార్ట్స్ చూశాను వాడు సంబంధించింది. మొన్నటి దాకంటే చికెన్లు మటన్లు తిని వేడి కొట్టి మన చిన్న రాజ్కుమార్ ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకుంది. అవన్నీ తెలుసు కదా. అవన్నీ భాగంగా మరి సెలవు అవ్వాలి కదా, నువ్వు సెలవుపడాలని చెప్పేసి మీ మరిది అయితే చేపలు అయితే పంపించాడు. ఆ చేపలు ఇంతవరకు రాజ్కుమార్ తెలియదు అంటే తీసుకొచ్చిన సంగతి. ఇప్పుడు చూపిస్తాను. రాజ్కుమార్ ఫుల్ సర్ప్రైజ్ అయితే తర్వాత వారితో ఒక ఎప్పుడు చేయని విధంగా కొత్తగా ఈరోజు కొత్త రెసిపీ అయితే ట్రై చేయాలి రాజ్కుమార్ చేతుల మీదుగా. సరే ఫస్ట్ అయితే రాజు నీసేలు కూడా మా పిల్లకాయలకి మా ముగ్గు పిల్లగా శుభ్రంగా స్నానం చెప్పేసేసి కాటికలు పాటలు పూసి ఇంకా సరదాగా ఆట ఆడుకుంటా ఉన్నారు. ఇదేమో చుట్టూరా గ్రీన్ మ్యాట్ కట్టాలి. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అలానే గాలి ఎంత బాగా ఎత్తిపోతూ ఉంది, అంటే గాలి ఎక్కువ వస్తూ ఉందన్నమాట. ఆ ఉద్దేశాన గ్రీన్ మ్యాట్ తెచ్చుకున్నా ఇలాగ మొత్తం ముక్కలుగా చినిగిపోద్ది అని చెప్పేసి తీసుకొచ్చుకోలేదు. కొంచెం ఈ నెల ఆగితే వాతావరణం కొంచెం చల్లబడిద్ది, గాలి కూడా కొంచెం తగ్గుముఖం అయ్యిద్ది. తర్వాత తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాము. సరే ముందైతే చేపలే చూద్దాము. చేపలు మాత్రం రాజ్కుమారి చిత్రపోవాలి ఈ దెబ్బకి. బ్యాక్ కెమెరా పెట్టి చూపించాను అంటే ఈ సెల్ బ్యాక్ కెమెరా పని చేయలేదండి, మొబైల్ మార్చుకోవాలి. రాజ్కుమారి తెచ్చుకోబా అంటుంది కానీ నాకు మనసు ఒప్పట్లేదు అంత వేలు పెట్టి తెచ్చుకోవాలని చెప్పేసి. సరే ముందు రోజులు ట్రై చేయాలి, ఎందుకంటే మనకి ముఖ్యంగా సెల్ కెమెరా అనేది చాలా ప్రాముఖ్యమైన పని కదా. సరే రాజీ చేపలు చూస్తావా? ఏ చేపలు అనుకుంటున్నావు చెప్పు. గొరకలా లేచిన కానీ గొరకలు పిచ్చే. గొరకలు కూడా బాగా శుభ్రం చేసిద్ది, వాటిని ఫ్రై కూడా బాగా చేసిద్ది. ఇంకా గొరకలే అనుకుంటున్నా, గొరకలు కానీ తెల్ల చేపలు కానీ కొరమేనా అనుకోవట్లేదా? సరే చూపిస్తా చూడు మరి. రాజకుమారి ఇగో వాటిలోనే రాత్రి మా తమ్ముడు ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి షికార్కి వెళ్ళారు. షికార్కి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారు. ఆ గోతంలో వేసి ఇచ్చారు మొత్తం.
ఎన్ని కేజీలు ఉండిద్ది చెప్పు బరువు? 2 కేజీలు ఉన్నట్టుంది. 2 కేజీలు చేప ఉందా? 3 కేజీలు ఉన్నట్టున్నాయి. సరే ఓపెన్ చేసి తీస్తా, నీకు అర్థమైద్ది. ఏ చేపలు అన్నావు? గొరకలు? సరే ఓపెన్ చేయి, అర్థమైద్ది. అయ్యగరే మరి కొరమైన చేపలు మొత్తం వరుసగా వారి పెట్టు, బాగా అర్థమైద్ది. వాటిలో ఒక చేప వేరే రంగు ఉంది, అర్థమైందా? అది కొత్త మాల చేప. అదేం చేప అంటే తెల్ల కొరమైన చేప. ఏ మామ, నా కొరమైన చేప పట్టుకొచ్చాలే. ఏం మూది పడిచింది రాజే? వరుసగా పెట్టు, ఇటు తిప్పెట్టు మాకెళ్ళి. మనం ఎప్పుడు మామూలుగా ఈ నల్ల కొరమైన చేపలు చూస్తామండి, అంటే ఈ నాటు కొరమేలను అంటాం మనం. కానీ ఈ చేపల కంటే ఇప్పుడు ఈ వైట్ చేప కనపడుతుంది చూసారా, అది తెల్ల కొరమైన చేప అంటారంట దాన్ని. అర్థమైందా? ఎర్రది కాదు, తెలుపు ఎరుపు రెండు కలిసి ఉంది కదా, అదొక మెట్ట చేప, అదొక రకం. నేనేమనుకున్నానంటే అదేమో చనిపోయిందేమో, చనిపోయినాక రంగు మారిందేమో అనుకున్నా, కానీ రంగు మారడం కాదు బావా, అది వేరే క్రాసింగ్ చేప, అది వేరే రకం చేప అని చెప్పారు. సరే ఈ చేప దగ్గర పెట్టు. బొడ్డ బిజ్జుడు ఆడి చూస్తున్నాడు. కూర్చో, తమ్లేం కూడా తీద్దాం. ఉండుమే అయిపోలే, హుషారుకోండి. మొత్తం ఒక 2 కేజీలు ఉండొచ్చు కదా, 2 కేజీలున్నారా? అవును, 30 కేజీ ఉంటాయి. సరే శుభ్రం చేయ మరి, ఇంకా బోర్డు తెచ్చి నేను కూడా వస్తా. సరే ఏంది రెసిపీ వీటితో చెప్పు మరి, నేను చెప్పమంటావా? నేను కూడా అదే చెప్పబోతున్నా. ఆ పెద్ద చేపలతోనేమో బిర్యానీ చెయ్యి, ఓకేనా? చిన్న చేపలతోనేమో పులుసు పెట్టు, ఇంకొక చేప మిగిలితేనే ఫ్రై చేయి. రాజకుమారి ఇంతవరకు తెలియదు, ఇంతకాదు నీవు చేపల వీడియో చూస్తానంటే ఏమంటున్నావు నువ్వు? అరే ఎందుకు రాలేస్తున్నారు? శుభ్రం చేయ మరి, ఇంకా తమ్లేంది ముందు 2 తలకాయలు పట్టుకో ఒకసారి. ఊరుకోండి, అవి గుర్తూ ఉంటాయి. బుట్ట చూడు అడిచి వస్తున్నాడు. తీసుకో కానీ. ఏది ఇట్లా తిరిగిపోతుంది? తమ్లేను ఒకసారి చెప్పి. కలర్ కనబడుతుందా? బాగుంది, కానీ ఇంకా శుభ్రం చేద్దాం మరి, ఇంకా ఓకే. సువాసన అయితే పాపల అందిద్ది. అమ్మా చేపలా 2 నెలలు 3 నెలల క్రితం అయితే పాపల అనేది కొంచెం అమ్మ అప్డేట్ అయిందిలే. సరేనండి, చేపలు మొత్తం అయితే ఇంక ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం, పిలిచి తీసేసుకొని. బావ అయితే అటు చూపినాన్న, బావ అయితే కత్తి తీసుకొని వస్తున్నాడు. మొత్తం అయితే ఈ విధంగా పిలిచి తీసేసుకొని
రాజీ బావా కత్తిపేట తీసుకొచ్చా కత్తి తీసుకొచ్చి సరే నేను వీడియో బాది చేస్తున్నా నేను బాగా కనపడుతున్నాయా చూరారి పోతుంది ఓకేనండి ఈ చేపలు మొత్తం శుభ్రం చేసిన తర్వాత చూద్దాము ఓకేనా చాలా బాగుంది చేపలు చెప్పు మా డాడీ ఇటు తీసుకొచ్చాడు డాడీ కాదు బాబాయ్ మా బాబాయ్ ఇలా తీసుకొచ్చాడు అని చెప్పు బాబాయ్ చేప తెచ్చారు చేపలతో ఏం చేద్దాం మరి చేపలు బిర్యానీ చేపల ఫ్రై బియ్యాన్ని బిర్యానీ చేద్దాం రాజకుమారి చేపలు ముక్కలు చేయడం అయిపోతుందిగా సరే పిల్లలు నిద్రకు వచ్చారు కానీ వాళ్ళకి పెరిగాను అన్నం పెట్టి నిద్రకు వచ్చుతాను తర్వాత మనం ప్రశాంతంగా వంటలు చేసుకోవచ్చు లేచిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళకి జాగ్రత్తగా ముళ్ళు తీసి పెట్టారు అంతేగా బాయ్ బాయ్ అన్న పని కూడా తిన్నారా అన్న తిందమ్మా అండి చేపల కూర ఒక గంట అయితే రెడీ అయ్యింది కానీ ఆ లోపల పెరిగాను తినండి బాయ్ అన్న సరేనా పండుమిరపకాయల పచ్చడి చేసింది అన్నం కూడా వేడి అన్నం రాజకుమారి ఎండ మాత్రం రోజుకి మిదిమీరిపోతుంది కదా ఏంటమ్మా సరే కానీ ఇంతగా ఇద్దరం కలిసి చేప పులుసు అంటున్నా చేపలు శుభ్రం చేసాం కదా వెయ్యి పులుసు చేస్తున్నావులే చేపలు అయ్యి చేపల పీసులు బాగా రెడీ అయినాయి సగం ఏమో బిర్యానీ చేస్తే ఏంటి ఏమైంది కల్లా పడిందా ఏంటి నానా